బాహుబలి 2 బెస్ట్, దురంధర్ బెస్ట్. బాహుబలి 2 కలెక్షన్స్ 1800 crores, దాన్ని దాటేసింది దురంధర్ 2. సో ఇప్పుడు దురంధర్ బెస్టా, బాహుబలి బెస్టా? అట్లాంటి అసలు ఎవ్వరు బీట్ చేయలేని బాహుబలి 2ని దురంధర్ 2 క్రాస్ చేసింది. అంటే మరి ఇప్పుడు ఏమనుకోవాలి? సో ఓకే, దురంధర్ 2 ట్రిపుల్ ఆర్ ని బీట్ చేసింది. సో ట్రిపుల్ ఆర్ బెటరా, దురంధర్ 2 బెటరా? ఏది బెస్ట్? ఇవన్నిటిని దాటి, ట్రిపుల్ ఆర్ ని దాటి పుష్ప 2 వచ్చింది. మరి పుష్ప 2 బెస్టా, లేకపోతే దురంధర్ క్రాస్ చేసింది కాబట్టి దురంధర్ బెస్టా? సో ఏదో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు లాస్ట్ వరకు చూస్తే అన్ని విషయాల్లో, ఏ టైంలో రిలీజ్ అయింది, ఎంత టికెట్ ప్రైస్ ఉండేది, ఏ సినిమాకి ఏ టికెట్ ప్రైస్ ఉంది, సో దానివన్నీ ఎస్టిమేట్ చేసి, ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక డీకోడ్ చేద్దాం. డీకోడ్ చేసి ఏది బెస్ట్ మూవీ అనేది మనం లాస్ట్ కి డిసైడ్ చేద్దాం. ఓకే, మనం టాపిక్ లోకి వచ్చే ముందు వెల్కమ్ టు ద గురు సినీవర్స్. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సో ఫస్ట్ దాని గురించి నేను ప్రాపర్ గా అంత ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం ఒక బుక్ లో. మనం ఫస్ట్ దంగల్ 2016 లో రిలీజ్ అయింది. దానికి 2000 crores వచ్చినాయి. మన బాహుబలి 2 2017 లో రిలీజ్ అయింది. కలెక్షన్ 1810 crores వచ్చింది. ట్రిపుల్ ఆర్ 2022 లో వచ్చింది, 1300 crores వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం దంగల్ బాహుబలి 2 మధ్యలో డీకోడ్ చేద్దాం. దాని రెండిట్లో ఏది బెటరో మనం చూద్దాం. సో యాక్చువల్గా దంగల్ 2016 లో వచ్చింది. ఇది ఒక హిందీ మూవీ, నార్త్ సైడ్ మూవీ, కాకపోతే డబ్బింగ్ లో అన్ని లాంగ్వేజ్ లో వచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. సో లాస్ట్ కి సంథింగ్ 1700-1800 crores అయితే వచ్చింది దంగల్కి. సారీ 16 అనుకుంటా ఫస్ట్ వచ్చింది దంగల్ అంత కలెక్షన్. ఆ తర్వాత ఆ దంగల్ కలెక్షన్ చూసి అందరూ షాక్ అయ్యారు అప్పట్లో. సో నెంబర్ 1 ఆమిర్ ఖానే రా బాబు అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఆ తర్వాత బాహుబలి రిలీజ్ అయింది. సో బాహుబలి అనేది ఫస్ట్ ఒక తెలుగు లాంగ్వేజ్, ఒక రీజనల్ లాంగ్వేజ్ నుంచి ఒక పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. సో బాహుబలి గురించి ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. సో అప్పుడు సోషల్ మీడియా లేదు. సో సోషల్ మీడియా గురించి పక్కన పెడదాం, మనం తర్వాత వేరే సినిమాల గురించి కంపేర్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. సో బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 2015 లో సో బాహుబలికి మంచి కలెక్షన్స్ వచ్చింది. తర్వాత 2016 లో ఈ దంగల్ రిలీజ్ అయింది. సో నెంబర్ 1 పొజిషన్ లో ఉండే హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ ఇండియా. అసలు 2017 లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి అసలు బాహుబలి నుంచి కట్ట పిందు చంపాడు బాహుబలిని ఒక భయంకరమైన హైప్ క్రియేట్ అయ్యి, అలాగే రాజమౌళి తీసిన ఆ వండర్ఫుల్ డైరెక్షన్ కి, ప్రభాస్ చేసిన యాక్టింగ్ కి అందరు ఫిదా అయ్యి బాహుబలి 2 కోసం వెయిట్ చేశారు. ఇది తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చిన, ఒక రీజనల్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఒక డబ్బింగ్ మూవీ అయినా, అంటే నార్త్ వాళ్ళకి కానీ, తమిళ ఇండస్ట్రీకి కానీ, కన్నడ ఇండస్ట్రీకి కానీ, మలయాళం ఇండస్ట్రీకి కానీ. సో మలయాళం ఇండస్ట్రీ అంతా ఎక్కువ ఓన్ చేసుకోలేదు బాహుబలిని. సో మిగతా ఇండస్ట్రీస్ అన్ని బాహుబలి మీద హైప్ పెరిగి బాహుబలి 2కి వెయిట్ చేశారు. 2017 లో బాహుబలి 2 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డేనే 100 crores దాటింది. ఆల్మోస్ట్ 200 crores దాకా వచ్చింది. అప్పుడు మహా అంటే రేట్ ఎంత ఉంటుంది టికెట్ ప్రైస్? ముంగటేమో 20 రూపీస్, తర్వాత మిడిల్ డిలక్స్ ఏమో ఒక 70-60 ఉండేది, లేకపోతే మహా అంటే 80 ఉండేది కావచ్చు. ఆ తర్వాత 100 లేకపోతే 120 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో. ఇప్పుడు ఐమాక్స్ లో చూసుకుంటే మహా అంటే 200-150 అంతే ఉండేది. కానీ అట్ లాస్ట్ ఆ సినిమా ఎంత ఘోరంగా పేలిందంటే డైరెక్ట్ వైపు ఆయన కూర్చున్నది. అంటే కింగ్ ప్లేస్ లో, అక్కడ బాహుబలి కింగ్ అయితే ఇక్కడ కింగ్ సింహాసనంలో పోయి కూర్చున్నది. దంగల్ని క్రాస్ అయింది. ఇక దంగల్ని క్రాస్ అయిన తర్వాత ఆమిర్ ఖాన్కి ఏం చేయాలో మనసు రావట్లేదు. ఓర్నియవా మన సినిమా దాటేసింది. సో చాలా మంది సెలబ్రిటీస్ షాక్ అయ్యారు బాహుబలి 2 కలెక్షన్స్ చూసి. ఈ ప్రభాస్ ఇంద్ర ఇంత ఘోరంగా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, రాజమౌళి ఇంద్ర ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, వామో అని చెప్పేసి ఏం చేశాడంటే, ఆ తర్వాత దంగల్ చైనాలో రిలీజ్ చేశారు. చైనాలో రిలీజ్ చేసిన తర్వాత ఒక మంచి టాక్ వచ్చింది. ఎందుకంటే చైనా వాళ్ళకి ఎమోషనల్ కంటెంట్ అనేది చాలా ఇష్టం. సో దంగల్ అనేది అక్కడ రిలీజ్ అయినాక సో మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో మెయిన్ కలెక్షన్స్ చైనా నుంచే వచ్చింది చెప్పాలంటే. ఆ తర్వాత బాహుబలి 2ని క్రాస్ చేసింది. కానీ బాహుబలి 2 లాంటి సినిమాలు ఆల్రెడీ చైనాలో వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి నేను చిన్నప్పుడే చేసినాం, ఇట్లాంటి ఇలాంటి సీన్స్, ఇవన్నీ సినిమాలు ఇలాంటివి మేము చిన్నప్పుడే చేసినాం, ఇది మాకు కొత్త కాదని చెప్పేసి చేశారు. కానీ ఇండియాలో ఇట్లాంటి ప్రయోగం చేయడం అంటే ఇట్స్ నాట్ ఇన్ నార్మల్ థింగ్. ఇట్లాంటి బాహుబలి 2 లాంటి సినిమా ఎప్పుడు రాలేదు. బాహుబలి 2 వచ్చేదాకా ఈ బాహుబలి 2 లాంటి సినిమాలు ఏవి రాలేదు.
ఆ తర్వాత బాహుబలి 2 వచ్చిన తర్వాత ఇక దీన్ని ఏ సినిమా వచ్చినా దాన్ని క్రాస్ చేయలేకపోయింది. ఆ తర్వాత 2022లో మళ్ళీ రాజమౌళి తీశాడు. ఈసారి ఇద్దరు హీరోలను పెట్టి తీశాడు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. సో దానికి కూడా హైప్ బాగా పెరిగింది. సో బాహుబలికి త్రిబుల్ ఆర్కి మధ్యలో ఎంత ఒక 5 years గ్యాప్ వచ్చింది. త్రిబుల్ ఆర్కి 5 years గ్యాప్ వచ్చిన తర్వాత ఆ 5 years తర్వాత రిలీజ్ అయినాక దానికి వచ్చిన కలెక్షన్ 1300. 1300. సో ఇప్పుడు మనం బాహుబలి 2ని త్రిబుల్ ఆర్ని కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఏంటి? బాహుబలి. సో బాహుబలి 2ని దంగల్ తోటి కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఏంటి? బాహుబలి. ఒక రీజనల్ లాంగ్వేజ్ వచ్చి బాహుబలి 2 పోయి ఎక్కడనో ఆకాశంలో కూర్చుంది. ఆ తర్వాత చైనాలో రిలీజ్ చేస్తే గానీ బాహుబలి 2 కలెక్షన్స్ దాటలేకపోయింది. సో ఇప్పుడు మనం ఈ మూడింటిని పోల్చుకుంటే గ్రేట్ ఏంటి? బాహుబలి 2. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ చాలా కష్టపడ్డాడు, 5 years గ్యాప్ తీసుకున్న, సేమ్ బాహుబలికి ఎట్లా గ్యాప్ తీసుకున్నాడో దీనికి కూడా అంత గ్యాప్ తీసుకున్నా ఎట్ లాస్ట్ 1300 వరకే వచ్చింది. ఇంకా రాజమౌళి పెట్టిన హైక్స్ అదైతే ఇక నార్మల్ విషయం కాదు. ఒక్కొక్కటి 600, 500, 900, 1000, 1500, 2000, దానికంటే ఎబో ఉంది. బెంగళూరులో అయితే ఇంకా ఘోరం. బెంగళూరులో, ఢిల్లీలో టికెట్ రేటు అలాంటి దాన్ని అయినా 1300 తీసుకొచ్చాడు. సో ఇక్కడ ప్రాణం పెట్టి తీసిన సినిమా ఏంటి? ఇక మీరు అర్థం చేసుకోవాలి. బాహుబలి. బాహుబలి 2ని ప్రాణం పెట్టి తీశాడు. సో ఇప్పుడు బాహుబలికి త్రిబుల్ ఆర్కి పోటీ పెడితే గెలిచింది బాహుబలి 2. ఆ తర్వాత కేజీఎఫ్ రిలీజ్ చేసింది. కేజీఎఫ్ 1 ఓకే, అది ఏ ఎక్స్పెక్టేషన్స్ తోటి రాలేదు, కాకపోతే చాలా పెద్ద హిట్ అయింది. అసలు దాని గురించి ఎవరికి తెలియదు, కానీ హిట్ అయింది. అది హిట్ అయినందుకు అందరు కేజీఎఫ్ 2 కోసం వెయిట్ చేశారు. కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత త్రిబుల్ ఆర్ని క్రాస్ చేసింది. సో ఇప్పుడు త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ 2ని కంపేర్ చేసుకుంటే కేజీఎఫ్ 2 బెస్ట్ అనుకోవచ్చు. సారీ ఫర్ దాట్. దీనిలో మీరు ఫీల్ అయితే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నార్మల్గా నేను తెలుగు సంబంధించిన వాడిని, నేను తెలుగు భాష మాట్లాడేటోడిని. కాకపోతే నేను ఎందుకు ఇస్తున్నా అంటే కంపారిజన్ చేసుకుంటే కేజీఎఫ్ 2 బెస్ట్ వచ్చింది. అంత భారీగా తీసిన త్రిబుల్ ఆర్ ఎందుకు తక్కువైందో ఇక మనకి తెలియదు. మెయిన్ పాయింట్ నాకేమనిపించింది అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది త్రిబుల్ ఆర్కి. కానీ కేజీఎఫ్ 2కి అట్లా కాదు, ఎందుకంటే అది ఒక భారీ యాక్షన్ ఫిలిం. కేజీఎఫ్ 1 వల్ల కేజీఎఫ్ 2 బాగా పెద్ద పేలింది. కేజీఎఫ్ 1 లేకపోతే కేజీఎఫ్ 2 అంత పేలకపోతుంది. సో ఇప్పుడు త్రిబుల్ ఆర్కి కేజీఎఫ్ 2కి కంపేర్ చేసుకుంటే త్రిబుల్ ఆర్ కంటే జస్ట్ ఒక 20% కేజీఎఫ్ 2 బెస్ట్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఈ పఠాన్, జవాన్ ఏం లేదు, మహా అంటే 1000 crores దాకా వచ్చింది. సో అది గ్రేట్ అనుకోవాలి, అది కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఈ జవాన్ చాలా గ్రేట్. పఠాన్ అనేది మన హిందీ డైరెక్టర్ తీసాడు, ఓకే. ఆ నార్త్ అంటే పెద్దది. ఇండియాలో నార్త్ మొత్తం హిందీయే. ఈ సౌత్ చిన్న చిన్న ఇక్కడ తెలుగు, అక్కడ కన్నడం, అక్కడ మలయాళం, ఓకే. సో 1000 వచ్చినదల్లా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పఠాన్కి. ఆ తర్వాత జవాన్, సో సౌత్ డైరెక్టర్ తీసుకొని కింగ్ ఆఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఎవరు, షారుఖ్ ఖాన్ తీసుకొని ఒక సినిమా తీస్తే 1000 crores దాకా వచ్చింది. ఇది 1148 crores దాకా వచ్చింది. సో దీనికి మనం పక్కన పెట్టేద్దాం, దీనికి సంబంధం లేదు, మనం వేరే. నెక్స్ట్ పుష్ప 2. ఇక పుష్ప 1 చూసి యాక్చువల్గా ఇది నార్త్ లో చాలా బాగా నచ్చింది అందరికి జనాలకి, కాకపోతే మన తెలుగులోనే అంత కనెక్ట్ కాలేదు పుష్ప. నార్త్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాడు అసలు, ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాం పుష్ప పైన. సో చాలా మంది డిసప్పాయింట్ అయినాం అన్నట్టు పుష్ప 1 రిలీజ్ అయినాం. ఆ తర్వాత ఇక పుష్ప 2కి ఏంటంటే కొంతమంది దాకా తగ్గిపోయారు. ఏముంటది, సీక్వెల్ అంటే హిట్ అయ్యే అవకాశం లేదు, సో ఫస్ట్ పార్టే మనకు అంత నచ్చలేదని తెలుగు వాళ్ళు మాత్రమే అనుకున్నారు. కానీ పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అయింది? 2024 డిసెంబర్ టైంలో రిలీజ్ అయింది. అప్పుడు రిలీజ్ అయింది, ఇక బిడ్డ ఆగలేదు, పోయి బాహుబలి దగ్గరకు వచ్చేసింది. బాహుబలి 2 దగ్గరకు వచ్చేసింది జస్ట్ 4 అడిగేస్తే వచ్చినట్టు, ఇల్లు వచ్చినట్టు, జస్ట్ కొంచెంలోనే బాహుబలి 2 దాకా వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ పుష్ప 2 కేజీఎఫ్ తో త్రిబుల్ ఆర్ తో పోల్చుకుంటే ఏది బెస్ట్? పుష్ప 2 బెస్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో దీని హైప్ సగం మందికి పోయింది. జస్ట్ మాక్సిమం ఫ్యాన్స్ కి ఎక్కువ ఉండే ఎగ్జైట్మెంట్ పుష్ప 2 కోసం. ఆల్మోస్ట్ ఒక 10% మెంబర్స్ తగ్గిపోయారు తెలుగులో, 10-20 మెంబర్స్ దాకా తగ్గిపోయారు. నార్త్ వల్ల అయితే బీభత్సంగా ఎదురుచారు. సో అల్లు అర్జున్ స్టైల్ కి, అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ కి, అల్లు అర్జున్ పడిన కష్టానికి, సుకుమార్ తీసిన ఎక్సలెంట్ డైరెక్షన్ కి
పోయి డైరెక్ట్ బాహుబలి 2 దగ్గర కూర్చున్నది. ఎంత 1600 నుంచి 1800 మధ్యలో వచ్చింది కలెక్షన్స్. ఇంకొంచెం కష్టపడి ఉంటే, అంటే ఇంకొంచెం ఏదన్నా సహకారం ఉండుంటే ఆడియన్స్ బాహుబలి 2ని క్రాస్ చేసే అవకాశం ఉండేది పుష్ప 2. సో ఎట్ లాస్ట్ అది ఇప్పుడు పుష్ప 2 రీజనల్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది, ఒక తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సుకుమార్ ఎవరికి తెలియదు ముందు నార్త్ వాళ్ళకి. అట్లాంటిది తీసుకెళ్లి అక్కడ పెట్టింది. పుష్ప 1 వల్ల క్రియేట్ చేసిన హైప్ పుష్ప 2. సో ఇక్కడ పోటీ ఎక్కడ పెట్టుకోవాలంటే KGF 2కి, RRR కి పుష్ప 2 కంపేర్ చేసుకుంటే పుష్ప 2 బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది KGF కి, KGF RRR కి ప్లస్ పుష్ప 2కి చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఎట్ లాస్ట్ మనం ఇప్పుడు దురంధర్ 2 గురించి మాట్లాడుకుందాం. దురంధర్ 2 మన పుష్పాని క్రాస్ చేసింది, పుష్ప 2ని క్రాస్ చేసి వచ్చేసింది. చూడగానే అబ్బా అందరికి గుండెలో రాయబడినట్టు అనిపించింది. అమ్మా పుష్ప 2ని దాటేసింది, కొంపదీసి బాహుబలి 2ని కూడా క్రాస్ చేస్తారా అని ఫస్ట్ అనుకున్నారు. ఫస్ట్ ఏమన్నట్టు దీని చూసే దూకుడికి వెళ్ళే దూకుడికి బాహుబలి 2 కలెక్షన్స్ పోయేటట్టుందని నేను అనుకున్నాను. తర్వాత మధ్యలో మెల్లగా వెళ్ళింది కలెక్షన్స్. దాటదేమో అనుకున్నా. ఎట్లయినా బాహుబలి 2 మళ్ళీ వస్తుందేమో. అంటే ఇప్పుడు దంగల్ని పక్కన పెట్టద్దు, దంగల్తో పోల్చుకుంటే బాహుబలి 2 బెస్ట్, నెంబర్ 1 అనుకోవచ్చు. ఇప్పుడు ఆ బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా లేదా అనే డౌట్ అయితే మళ్ళీ వచ్చింది. కాదేమో అనుకున్నాం మధ్యలో. కానీ తెలియకుండా పుష్ప 2 దాటేసింది దురంధర్ 2. ఆ తర్వాత ఇట్లనే బాహుబలి దగ్గరకు వస్తుంది కానీ బాహుబలిని టచ్ చేయలేదులే అని అనుకున్నాం చాలా మంది. కాకపోతే ఒకేసారి కలెక్షన్స్ చూడగానే కొన్ని రోజుల తర్వాత బాహుబలి 2ని క్రాస్ చేసింది. ఏది దురంధర్ 2. చెప్పాలంటే దురంధర్ 2 కూడా చాలా బాగుంది. ఒక 4 hours సినిమా, ఆల్మోస్ట్ 4 hours అనుకో, 3 hours 45 minutes అంత వచ్చింది. అంటే 4 hours వేసుకోండి. అట్లాంటి సినిమా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా తీసాడు సినిమా. ఎంత బాగుంది అంటే కళ్ళు చెదిరిపోయేంత బాగుందని చెప్పలేం దురంధర్ 2, కానీ బాగుంది. కాన్సెప్ట్ బాగుంది, రణ్వీర్ సింగ్ బాగా చేశాడు, అంత బాగుంది. కానీ ఈ బాహుబలి 2ని క్రాస్ చేసింది. సో ఇప్పుడు ఏమనుకోవాలి, బాహుబలి 2 బెస్టా, దురంధర్ బెస్టా? అదే దురంధర్ 2 బెస్టా? సో ఇప్పుడు మనం ఇయర్ కంపారిజన్ చేసుకుందాం. బాహుబలి 2 ఎప్పుడో జమాన్లో 2017లో రిలీజ్ అయింది. దురంధర్ 2 మొన్న 2026లో రిలీజ్ అయింది. అప్పటి టికెట్ ప్రైస్ వేరు, ఇప్పుడు టికెట్ ప్రైస్ వేరు. అప్పట్లో ఏదో 20, 70, 120, 150, 200, 250 లాస్ట్ 300 లోపల. కానీ దురంధర్ 2కి మామూలుగా హైక్స్ లేవు. ఎక్కడనో 500, 600, 800, 1000 అట్లాంటి రేట్లో ఉండే హైక్స్. అండ్ నార్త్ పెద్దది, సౌత్ చిన్న, దానిలో ఇంకా తెలుగు ఇండస్ట్రీ చిన్న భాగం అంతే. మళ్ళీ 2017లో అసలు సోషల్ మీడియా సరిగ్గా లేదు. ఇప్పుడు సోషల్ మీడియానే రూల్ చేస్తుంది మొత్తం మన జీవితాన్ని. ఎప్పుడు చూసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియోస్. కానీ అప్పట్లో జస్ట్ యూట్యూబ్ ఉంటే దానికి కూడా ఎక్కువ వ్యూవర్స్ లేకపోతుండే. ఇన్స్టాగ్రామ్ ఏదో నామకే వాస్తే జస్ట్ ఫోటోలు పెట్టుకోవడానికి అన్నట్టు ఉంటుండే 2017. జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. అంటే సోషల్ మీడియా కూడా ఎక్కువ లేకుండే. అలాంటి టైంలోనే 1800 crores దాకా పట్టుకొచ్చింది బాహుబలి 2. ఇప్పుడు దురంధర్ హైక్స్ తోటి, సోషల్ మీడియా తోటి బాహుబలికి జస్ట్ కొంచెం ఎంత వచ్చింది దురంధర్ 2కి 1848, కానీ బాహుబలి 2కి 1810. జస్ట్ 38 crores or 40 crores తేడా అంతే. జస్ట్ 38, 40 crores తేడా. సో ఇక్కడ మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇక మీకు అర్థమే ఉంటుంది ఏది బెస్ట్. నెంబర్ 1 ఏంటి, బాహుబలి 2. ఏం చేసిన ఇప్పుడు నేను హిందీ వాడిని అయినా కూడా నేను బాహుబలి 2నే గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడో రిలీజ్ అయ్యి మనీ తక్కువ ఉండేది, టికెట్ రేట్స్ తక్కువ ఉండేది, సోషల్ మీడియా లేదు. అలాంటి టైంలోనే అది అర్ధరహో అన్నట్టు అనిపించేసింది. బాహుబలి 2 ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు దురంధర్ విత్ హైక్స్, సోషల్ మీడియా హైప్ ఇవన్నీ కలిపితే ఇంత తెచ్చింది. సో నా దృష్టిలో బాహుబలి 2 ఈజ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దాకా చూసుంటే వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే 10 మందికి రికమెండ్ అవుతుంది యూట్యూబ్ ద్వారా. సో 10 మంది చూస్తారు. సో షేర్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా. అలా ఎట్ లాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ వీడియోస్ ఏమన్నా పెడితే మీ దగ్గర దాకా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.